హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జ్ఞానేశ్వర్. మనం ఈ వీడియోలో నామినేషన్లో ఉన్నటువంటి 10 కంటెస్టెంట్లో ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఓటింగ్ ఎలా కొనసాగుతున్నది మాట్లాడుకుందాము. అలాగే కళ్యాణ్ పడాల ఓటింగ్ ఎలా కొనసాగుతుంది, అలాగే తనుజ ఓటింగ్ ఎలా కొనసాగుతుంది. నిన్న తనుజ వర్సెస్ కళ్యాణ్ గొడవ జరిగింది కదా, వాళ్ళ గొడవలో ఎవరిది తప్పు ఎవరిది రైట్, అలాగే సంచాలక్గా కళ్యాణ్ పడాల డిసిషన్ కరెక్టా తప్ప అన్నది కూడా మాట్లాడుకుందాము. అలాగే సంచాలక్గా రీతు చౌదరి కరెక్ట్ చేసిందా తప్పు చేసింది అనేది కూడా మాట్లాడుకుందాము. అలాగే బిగ్ బాస్ హౌస్ లో ఇమ్యూనిటీ కోసం టాస్కులు జరుగుతున్నాయి కదా, ఆ టాస్క్ లో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరు ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనేది కూడా మాట్లాడుకుందాము. అలాగే టాప్ 5 కంటెస్టెంట్ ఎవరని అందరూ అడుగుతున్నారు. సో ఈ 10 వారాలు గేమ్ చూసిన తర్వాత టాప్ 5 ఎవరు ఉంటారు అనేది నేను బ్రీఫ్ గా చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. ఇన్స్టా ఐడిని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు 24/7 నేను స్టోరీ రూపంలో పెడుతూ ఉంటాను. సో దయచేసి ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. ఒక 4900 ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో మీరు ఫాలో అయితే ఎపిసోడ్ రాకన్నా ముందే మీకు తొందర అప్డేట్స్ అయితే తెలుస్తాయి. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. సో బిగ్ బాస్ 10వ వారంలో భారీ టిస్ట్ ఇచ్చి ఒక ఇమాన్యుయల్ తప్ప మిగతా అందరు కంటెస్టెంట్లని నామినేషన్ లో పెట్టడం జరిగింది. సో ఓవరాల్ గా నామినేషన్ లో టోటల్ గా 10 కంటెస్టెంట్లు అయితే ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే కళ్యాణ్ పడాల, తనుజ, భరణి, సుమను, సంజన, రీతు, దివ్య, గౌరవ్, డెమాన్, నిఖిల్. టోటల్ గా 10 కంటెస్టెంట్లు అయితే నామినేషన్ లో ఉండడం జరిగింది. వీళ్ళలో సేఫ్ జోన్ లో ఎవరున్నారు, డేంజర్ జోన్ లో ఎవరున్నారు, ఎలిమినేషన్ దగ్గర ఎవరున్నది మాట్లాడుకుందాము. అలాగే కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది నిన్న ఎపిసోడ్ తో పెరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్క అన్అఫిషియల్ పోలింగ్ లో యూట్యూబ్ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా, ఫేస్బుక్ చూసినా, అలాగే మన గూగుల్లో చూసినా, అలాగే ట్విట్టర్ లో చూసినా, టెలిగ్రామ్ లో చూసినా, ఇక్కడ చూసినా కూడా ఏ అన్అఫిషియల్ పోలింగ్ లో చూసినా కూడా కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది 25 నుంచి 35% మధ్యలో కొనసాగుతుంది. ఆల్మోస్ట్ నిన్న ఎపిసోడ్ తో కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది భారీగా పెరిగింది. న్యూట్రల్ గా ఉన్నటువంటి ఆడియన్స్ కూడా కళ్యాణ్ పడాలకు భారీగా ఓట్లేస్తున్నారు. తనుజ ఓటింగ్ అనేది కొంచెం డ్రాప్ అయింది. ఎందుకంటే తనుజ ఫ్యాన్స్ ఆపరేషన్ దివ్యానికి ట్రై చేస్తున్నారు కాబట్టి మన తనుజ ఓటింగ్ డ్రాప్ అయిందని అంటున్నారు. కానీ ఏ అన్అఫిషియల్ పోలింగ్ చూసినా కూడా తనుజ ఓటింగ్ అనేది 2nd to 3rd ప్లేస్ మధ్యలో కొనసాగుతుంది. ఎందుకంటే 2nd ప్లేస్ లో కొన్ని సైట్లలో బర్ని గారు ఉన్నారు, కొన్ని సైట్లలోనేమో తనుజ గారు ఉన్నారు. సో ఓవరాల్ గా అబ్జర్వ్ చేస్తే మనకు కళ్యాణ్ పడాల ఓటింగ్ 31%, తనుజ ఓటింగ్ 27%, బర్ని గారు ఓటింగ్ 10%, సుమన్ ఓటింగ్ 7%, సంజన గారు ఓటింగ్ 5%, రీతి ఓటింగ్ 4%, దివ్యానికిత 4%, గౌరవ్ ఓటింగ్ 3%, డెమాన్ ఓటింగ్ 3%, నిఖిల్ ఓటింగ్ 2% లో కొనసాగుతుంది. సో వీళ్ళలో సేఫ్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్లు ఎవరు అంటే కళ్యాణ్ పడాల, తనుజ, వీళ్ళిద్దరు సేఫ్ జోన్ లో ఉన్నారు. అలాగే వీళ్ళ తర్వాత సేఫ్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్లు ఎవరు అంటే బర్ని గారు, సుమన్ శెట్టి, వీళ్ళిద్దరు సేఫ్ జోన్ లో ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 25% పైన కళ్యాణ్ పడాల, తనుజ ఓటింగ్ కొనసాగుతుంది. అలాగే 10% లో సుమను, అలాగే బర్ని గారు ఓటింగ్ కొనసాగుతుంది. సో మొత్తానికి ఇది డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్లు ఎవరు అంటే 6 కంటెస్టెంట్లు అయితే ఉన్నారు. సంజన గారు, రీతు, దివ్యానికిత, గౌరవ్, డెమాను, నిఖిల్. సో టోటల్ గా ఈ 6 కంటెస్టెంట్లు అయితే డేంజర్ జోన్ లో ఉన్నారని చెప్పి క్లియర్ కట్ గా మనం మాట్లాడుకోవచ్చు. మరీ ఎలిమినేషన్ దగ్గర ఉన్న కంటెస్టెంట్లు ఎవరు అంటే దివ్యానికిత, గౌరవ్, డెమాను, నిఖిల్. సో వీళ్ళ ఓటింగ్ అనేది ఓన్లీ 4% మాత్రమే కొనసాగుతుంది కాబట్టి వీళ్ళైతే డేంజర్ జోన్ అని చెప్పుకోవచ్చు. సో నామినేషన్ లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ లో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, అలాగే ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుంది అనుకుంటున్నారు. ఈ వారం ఉంటే డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు, లేదా ట్రిపుల్ ఎలిమినేషన్ అయినా ఉండవచ్చు. ఎందుకంటే ఉన్నదే 4 వారాలు. బట్ బిగ్ బాస్ హౌస్ లో 11 మంది కంటెస్టెంట్లు ఉన్నారు కాబట్టి ఎలాగైనా టాప్ 5 తీసుకురావాలి. కాబట్టి ఈ 4 వారాల్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక 6 కంటెస్టెంట్ ని బయటికి పంపించాలి. కాబట్టి బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ ట్రిపుల్ ఎలిమినేషన్ పెట్టే ఛాన్స్ ఉందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. సో చూద్దాము డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఒకవేళ ట్రిపుల్ ఎలిమినేషన్ అయితే ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే టాప్ 5 లో ఎవరు ఉంటారు అని అందరు అడుగుతున్నారు. టాప్ 5 లో కళ్యాణ్ పడాల ఫస్ట్ ప్లేస్, 2nd ప్లేస్ తనుజ, 3rd ప్లేస్ ఇమాన్యుయల్, 4th ప్లేస్ డిమాన్ పవన్, 5th ప్లేస్ కోసము సుమన్ శెట్టి, సంజన, నిఖిల్, రీతు చౌదరి. సో వీళ్ళందరూ పోరాడుతున్నారు. సో చూద్దాము 5th ప్లేస్ లో ఎవరు వస్తారో. సో అలాగే మీ లెక్క ప్రకారము టాప్ 5 లో ఎవరు ఉంటారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే ఏ కంటెస్టెంట్ మీకు చాలా ఇష్టమో, అలాగే ఏ కంటెస్టెంట్ విన్నర్ అవ్వాలనుకుంటున్నారో, అలాగే బిగ్ బాస్ 9 విన్నర్ ఒక ఫీమేల్ కంటెస్టెంట్ అవుతుందా లేకపోతే మేల్ కంటెస్టెంట్ అయితే ఎవరైతారు అనుకుంటున్నారో. ఆల్రెడీ మలయాళంలో ఒక లేడీ కంటెస్టెంట్ విన్నర్ అయింది. సో ఆ విధంగా
లేడీ కంటెస్టెంట్ విన్నర్ అవుతుంది అనుకుంటున్నారా, లేకపోతే మేల్ కంటెస్టెంట్ విన్నర్ అవుతారా, అబ్బాయా అమ్మాయా ఎవరైతారా అనేది కింద కామెంట్ పెట్టండి. సో ఓవరాల్ గా బిగ్ బాస్ 9 ఎలా ఉంది, సీజన్ సూపర్ హిట్టా లేకపోతే సూపర్ ఫ్లాపా, సో మీరేమనుకుంటారు అనేది కింద కామెంట్ పెట్టండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తాను. ప్లీజ్ మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కొత్త యూట్యూబర్ ని సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటూ మీ జ్ఞానేశ్వర్. జై హింద్.